హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ముక్క పరీక్ష అంటే బయాప్సీ అని ఎఫ్ఎన్ఏసి సూది పరీక్షకి డిఫరెన్స్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో ఆల్రెడీ ఎఫ్ఎన్ఏసి చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ బయాప్సీ చేయించారు కదా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దానికి డిఫరెన్స్ చెప్పడానికే నేను ఈ షార్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, అంటే కేవలం విడివిడిగా సెల్స్ మాత్రమే కనబడతాయి. కేవలం ఒక చిన్న సూది ద్వారా లైక్ మన ఇంజెక్షన్ చేసే సూది ద్వారా అది తీస్తారు. ఓకే, అదే బయాప్సీ అంటే కణజాలం టోటల్ టిష్యూ తీస్తారు, చిన్న ముక్కలాగా తీస్తారు. దాన్ని ముక్క పరీక్ష అని బయాప్సీ అని కూడా అంటారు. రెండు ఎందుకు డిఫరెన్స్ అంటే ఇందులోనూ సెల్స్ ఉన్నాయి, అందులో సెల్స్ ఉన్నాయి అంటే ఆ సెల్ యొక్క ఆర్కిటెక్చరు, కన్స్ట్రక్షను, డిజైన్ బట్టి మనం అది బెటర్గా ఏ డయాగ్నోసిస్ ఎటువంటి క్యాన్సర్ అని చెప్పడానికి అవకాశం బెటర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఫ్లవర్ యొక్క పెటల్స్ ఎలా ఉన్నాయి అది చెప్పడం, అది ఏ ఫ్లవర్ చెప్పడం కొంచెం డిఫికల్ట్. అదే ఎంటైర్ ఫ్లవర్ చూశాక ఆర్కిటెక్చర్ బట్టి మనం అది ఏ ఫ్లవర్ చెప్పడం చాలా ఈజీ. సో ఇదే డిఫరెన్స్ ఎఫ్ఎన్ఏసికి బయాప్సీకి. కాబట్టి అందరు పేషెంట్స్ బయాప్సీ అనేది చేయించుకోవాలి. ఓకే.